హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మన ఇళ్ళకి కావాల్సిన ఇటుకలు అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అంటే మన ఇటుకలు అనేవి క్వాలిటీ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మనం ఆ క్వాలిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, చూడడం ద్వారా ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఫీల్ అవ్వడం, చెక్ చేయడం, అలా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. అసలు మనం బ్రిక్స్ అంటే మనం ఏమేమి వాడతాం? యాక్చువల్గా మన ట్రెడిషనల్ అంటే ఎర్ర ఇటుకలు, క్లే బ్రిక్స్, ఇంకోటి సిమెంట్ బ్రిక్స్. వీటిని ఫ్లై యాష్ బ్రిక్స్ అంటారు. ఈ సిమెంట్ బ్రిక్స్ కాదు, ఫ్లై యాష్ బ్రిక్స్ కాదు, ఫుల్ ఫామ్ వచ్చేసి సిమెంట్ సాలిడ్ ఫ్లై యాష్ బ్రిక్స్. అంటే దీంట్లో సిమెంట్ ఉంటుంది, బూడిద ఉంటుంది, కాబట్టి దీన్ని ఫ్లై యాష్ సిమెంట్ సాలిడ్ బ్రిక్స్ అంటారు. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఏఏసీ బ్లాక్స్ అని వస్తున్నాయి. మనం ఈ వీడియోలో అసలు ఈ 3 రకాల ఇటుకల్లో అంటే క్లే బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, ఏఏసీ బ్లాక్స్, ఈ మూడిట్లో ఏవి మంచివి, మన ఇళ్ళకి ఎటువంటి బ్రిక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ఇళ్ళకి ఏ వాడాలి, అపార్ట్మెంట్స్కి ఏ వాడాలి, నెక్స్ట్ మనకి క్వాలిటీ పరంగా ఏ వాడాలో డీటెయిల్గా చూద్దాం. మనం మంచి ఇటుకలు వాడకపోవడం వల్లే మన గోడల్లో లీకేజ్ అనేది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే మన గోడల మీద తెల్లగా పొర వచ్చేసి అక్కడ లీక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఎఫ్లోరెసెన్స్ అంటారు. ఓకే, కొన్నిసార్లు ప్లాస్టరింగ్ అనేది క్రాక్స్ వస్తుంటుంది. నెక్స్ట్ మనకి లీకేజ్ అనేది మెయిన్ ప్రాబ్లం. గోడల్లో ప్లాస్టరింగ్ ఊడిపడిపోవడం, పెయింట్ ఊడిపడిపోవడం, అవన్నీ మన బ్రిక్ సెలెక్షన్లోనే ఉంటుంది. అసలు బ్రిక్స్ అంటే అందరూ 90% ఫస్ట్ వాడేది ఎర్ర ఇటుకలే, అంటే క్లే బ్రిక్సే. కాబట్టి మనం ఈరోజు ఈ ఎర్ర ఇటుకలు లేకపోతే క్లే బ్రిక్స్ అనేవి మనం అక్కడ క్వారీకి వెళ్ళినప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఇది మంచి క్వాలిటీనా కాదా, బ్రిక్ అనేది స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది మనం చూడగానే, లేకపోతే కొన్ని రకాల టెస్టులు ఉంటాయి, అవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ వీడియో అనేది మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో మనం అసలు ఈ ఎర్ర ఇటుకలు ఎక్కడ వాడాలి అంటే క్లే బ్రిక్స్, అలాగే సిమెంట్ ఫ్లై యాష్ బ్రిక్స్ ఎక్కడ వాడాలి, లేకపోతే ఏఏసీ బ్లాక్స్ ఎక్కడ వాడాలి, అంటే ఒక్కొక్క హౌసెస్ని బట్టి ఒక్కొక్కటి వాడతాం కదా, ఒక్కొక్క క్లైమేట్ని బట్టి, నెక్స్ట్ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి, లోడ్ని బట్టి దేనికి ఏది వాడాలనేది మనం చివరిలో చెప్పాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనం ఇటుకలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పారామీటర్స్ అయితే చూసుకోవాల్సింది. వాటిలో ఇంపార్టెంట్ ఏదంటే ఫస్ట్ సైజు, నెక్స్ట్ వచ్చేసి కలరు దాని అపీరియన్స్, నెక్స్ట్ వచ్చేసి సౌండ్నెస్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్, నెక్స్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ డ్రాప్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్ టెస్ట్, నెక్స్ట్ ఎఫ్లోరెసెన్సెస్, నెక్స్ట్ షేప్ అండ్ ఫినిష్, నెక్స్ట్ వచ్చేసి వెయిట్. ఈ 10 పారామీటర్స్ అనేవి మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మనం ఒక మంచి ఇటుక అనేది తెచ్చుకోవాలంటే ఇవన్నీ కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇటులో ఏది మిస్ అయినా కానీ మనకి మన క్వాలిటీ అనేది ఉండదు బ్రిక్లో. దాని క్వాలిటీ బ్రిక్కే లేకపోతే ఏమవుతుంది, మనం గోడలు కట్టాక లీక్ అవ్వడము, లేకపోతే క్రాక్స్ రావడము, లేకపోతే పైన అంతా సాల్ట్ ఫామ్ అవ్వడం, ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 10 పారామీటర్స్లో మనం 1 by 1 డీటెయిల్గా చూద్దాం ఎలా చెక్ చేసుకోవాలనేది. ఓకే, ఫస్ట్ వచ్చేది సైజ్ అనేది మనకి యూనిఫామ్గా ఉండాలి. అంటే ఒక ఇటుక అనేది ఒక సైజు ఉండి ఒక ఇటుక అనేది ఇంకో సైజు ఉంటే మనకి కట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక లెవెల్ రాదు, ఒక ఫినిష్ రాదు. అప్పుడు ప్లాస్టరింగ్లో మనకి ఎక్కువ సిమెంటు ఇసుక పోతుంది, మాల్ పోతుంది ఎక్కువ. ఒక లెవెల్గా ఉంటే మనకి ప్లాస్టరింగ్కి తక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది. కాబట్టి సైజ్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని అన్ని ఎడ్జిలు అనేవి షార్ప్గా ఉండాలి. అంటే కట్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండాలి. ఎడ్జెస్ అన్నీ 90 degreesలో ఉండాలి, అన్ని సైడ్ ఎడ్జెస్ అనేవి. అది ఒకవేళ వేరియేషన్ ఉన్నా కానీ మనకి ±3 mm, అంటే ఒక 3 mm ఎక్కువ కానీ తక్కువ కానీ అంత లిమిట్లో ఉండాలి తప్ప 5 mm 8 mm అంత వేరియేషన్ అనేది ఉండకూడదు ఒక్కొక్క బ్రిక్కి. మీరు క్వారీకి వెళ్ళినప్పుడు ఒక శాంపిల్గా ఒక 20 బ్రిక్స్ చూడండి, అన్నీ సేమ్ సైజు ఉన్నాయా లేవా అని, ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కలర్. మనకి మంచి క్వాలిటీ బ్రిక్ అనేది డార్క్ రెడ్ కలర్లో కానీ లేకపోతే కాపర్ కలర్లో కానీ ఉండాలి. అర్థమైంది కదా? ఈ 2 కలర్లు ఉంటేనే అది క్వాలిటీ బ్రిక్ అన్నట్టు. డార్క్ రెడ్ కలర్ కానీ లేకపోతే కాపర్ కలర్ కానీ, పైన వైట్ ప్యాచెస్ కానీ, తర్వాత క్రాక్స్ ఏమి ఉండకూడదు,
డిఫెక్ట్స్ ఏమి ఉండకూడదు. ఓకే, ఇది ఒకటి చెక్ చేసుకోండి కలర్. నెక్స్ట్ వచ్చేసి సౌండ్నెస్ టెస్ట్. సౌండ్నెస్ టెస్ట్ అంటే అక్కడ క్వారీలో నుంచి 2 ఇటుకలు తీసుకోండి. 2 ఇటుకలు తీసుకొని ఒకదానికి ఒకటి వేసి కొట్టండి. కొట్టినప్పుడు అది క్లియర్ రింగింగ్ సౌండ్ రావాలి. అంటే మనం 2 రాళ్ళు కొడితే ఎట్లా సౌండ్ వస్తుంది, లేకపోతే ఒక 2 మట్టి ముద్దలు తీసుకొని కొట్టినప్పుడు ఎలా వస్తుంది సౌండ్, 2 రాళ్ళు తీసుకొని కొట్టినప్పుడు ధన్ అని సౌండ్ వస్తుంది కదా, అట్లాగా క్లియర్ రింగింగ్ సౌండ్ అనే రావాలి 2 ఇటుకలు తీసుకొని ఒకదానికి ఒకటి వేసి కొట్టినప్పుడు. అలా కాకుండా డల్గా వచ్చింది అనుకోండి సౌండ్, అది మంచివి కాదన్నట్టు. రింగింగ్ సౌండ్ వస్తే అవి మంచి ఇటుకలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్. వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ అంటే ఆ ఇటుకలు అనేవి నీళ్ళని ఎంత పీల్చుకుంటున్నాయి అనేది. ఎందుకంటే మనం గోడలు కట్టిన తర్వాత గోడలు అనేవి మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అవుతుంటాయి, వర్షానికి ఎక్స్పోజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ వాటర్ పీల్చుకునేది అనేది లిమిట్ ఉంటుంది దానికి. మంచి బ్రిక్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది, క్వాలిటీ లేకపోతే ఒక రకంగా ఉంటుంది. మనకి ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ అనేది 20% కన్నా తక్కువ ఉండాలి. సెకండ్ క్లాస్ బ్రిక్స్ అనుకోండి 22% కన్నా తక్కువ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ పీల్చుకుంటున్నాయంటే అవి మంచి బ్రిక్స్ కాదన్నట్టు. దీనివల్ల ఏమైందంటే వాటర్ పీల్చుకొని లోపలికి రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన గోడలు అనేవి లీక్ అవుతుంటాయి, లేకపోతే పెయింట్ అనేది ఊడిపోవడం, ప్లాస్టరింగ్ ఊడిపోవడం అనేది ఈ వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్లే జరుగుతుంటుంది. ఓకే, ఈ వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎలా చేయాలంటే మనం ఒక ఇటుకని తీసుకొని దాన్ని ఫస్ట్ వెయిట్ చూడండి, దాన్ని పొడిగా ఉన్నప్పుడు. తర్వాత దాన్ని 24 గంటల నీళ్ళలో నానబెట్టి తర్వాత 24 గంటల తర్వాత బయటకు తీసి దాని వెయిట్ చూడండి. ఇప్పుడు దీని ఫైనల్ వెయిట్, ఇనిషియల్ వెయిట్ రెండింటిని చెక్ చేసుకుంటే మనకి వేరియేషన్ అనేది 20% కన్నా తక్కువ ఉండాలి. మ్యాక్సిమం అంటే 22%, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు వాటర్ పీల్చుకోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంగ్త్. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే తెలుసు కదా, మనం మిషన్లో పెట్టేసి దాన్ని పగలగొట్టి దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉందని చెక్ చేసుకుంటాం. మన క్యూబ్స్ అయితే ఎలా టెస్ట్ చేస్తామో కాంక్రీట్ క్యూబ్స్, అలాగే మన ఇటుకలను కూడా మిషన్లో పెట్టి అలాగే కంప్రెషన్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అయితే 10.5 to 14 kN/mm² ఉండాలి. దాని స్ట్రెంగ్త్ అనేది ఫస్ట్ క్లాస్ బ్రిక్కి 10.5 to 14 ఉండాలి. సెకండ్ క్లాస్కి అయితే 7 to 10 ఉండాలి. మన ఫ్లాష్ బ్రిక్స్కి కూడా 7 to 15 ఉంటుంది స్ట్రెంగ్త్. ఓకే, ఇంతకన్నా తక్కువ ఉందంటే అది మంచి క్వాలిటీ బ్రిక్ కాదని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్ టెస్ట్. హార్డ్నెస్ టెస్ట్ అంటే ఏం లేదు, అది మన సర్ఫేస్ మీద మన గోరుతోటి ఇలా గీకండి. 2-3 సార్లు గీకితే అది స్మూత్గా పౌడర్ లాగా వస్తుంది అనుకోండి, అది గుడ్ క్వాలిటీ బ్రిక్ కాదన్నట్టు, గట్టిగా లేదని అర్థం. మనం అట్లా గోరుతో గీకినప్పుడు పైన గీతలు పడడం కానీ లేకపోతే పౌడర్ లేసి రావడం కానీ అట్లా ఏం లేకపోతే అది గుడ్ క్వాలిటీ బ్రిక్. అలా అవుతుందంటే అది క్వాలిటీ లేనట్టు. తర్వాత డ్రాప్ టెస్ట్. డ్రాప్ టెస్ట్ అంటే ఒక ఇటుకని తీసుకొని మనం 1 మీటర్ హైట్ నుంచి కిందకు వదిలితే అది పగిలిపోయింది అనుకోండి, అది క్వాలిటీ లేదని అర్థం. పగిలిపోకుండా ఉంటే మంచిదని అర్థం. ఈ డ్రాప్ టెస్ట్ అనేది 1 మీటర్ నుంచే చేయండి. కొంతమంది పైనుంచి సిరేసి పగిలిపోయిందని బాగలేవంటారు. పైనుంచి సిరేస్తే ఏమైనా పగిలిపోతాయి ఈ మన క్లే బ్రిక్స్ అనేవి, ఎర్రిటికలు. కాబట్టి 1 మీటర్ హైట్ నుంచే డ్రాప్ టెస్ట్ అనేది చేయాలి. 1 మీటర్ హైట్ నుంచి వదిలి 2 ముక్కలు లేకపోతే ఇరిగిపోవడం జరిగిందంటే అది మంచి బ్రిక్ కాదని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్లోరెసెన్సెస్. ఎఫ్లోరెసెన్సెస్ అంటే మనం ఇటుకల మీద చూస్తూ ఉంటాం, తెల్లగా ఉంటుంది కదా, తెల్ల పొరలుగా లేయర్లుగా ఉంటుంది. ఈ ఎఫ్లోరెసెన్స్ అంటే ఏంటంటే అదేం లేదు, సాల్ట్. మనం ఇటుకలు తయారు చేసేటప్పుడు అక్కడ మట్టిలో సాల్ట్స్ ఉన్నా కానీ లేకపోతే దానికి వాడే నీళ్ళల్లో సాల్ట్ ఉన్నా కానీ లేకపోతే అది పెట్టినప్పుడు నేల మీద పెడతారు కదా, అక్కడ కింద మట్టిలో సాల్ట్ ఉన్నా కానీ ఏ రకంగా అయినా కానీ దాంట్లోకి సాల్ట్స్ అనేవి వస్తాయి. ఈ సాల్ట్స్ అనేవి ఉండడం వల్ల అవి మన నీళ్ళని పీల్చుకున్నప్పుడు మళ్ళీ కొంతసేపటికి డ్రై అయిపోతాయి కదా, అది ఆరిపోయినప్పుడు ఆ సర్ఫేస్ మీద సాల్ట్స్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది పైన తెల్లగా. ఈ సాల్ట్స్ అనేవి చాలా డేంజర్ ఇవి. ఓకే, ఈ తెల్లగా పొరలుగా ఉన్న ఇటుకలు అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ చేసుకోవద్దు, అది అవాయిడ్ చేసేయండి. వీటి వల్లనే మనకి వాళ్ళు గోడలు అనేవి చెమ్మ రావడం, ప్లాస్టరింగ్ లేచిపోవడం అది జరుగుతుంటుంది.
కాబట్టి ఈ ఎఫ్లోరెసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పైన తెల్లగా ఉంటే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ అండ్ ఫినిష్. మనకు షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బ్రిక్ స్ట్రైట్గా ఉండి ఇంకో బ్రిక్ బెండ్ అయిపోయి అలా ఉంటే మనకి గోడ కట్టుకునేటప్పుడు ఒక లెవెల్ అనేది రాదు, స్ట్రైట్గా రాదు. అలాగే ప్లాస్టరింగ్లో కూడా ఎక్కువ మనకి క్వాంటిటీ పోతుంది. అలాగే ఎడ్జులు కూడా మనకి షార్ప్గా ఉండాలి, అంటే బెండ్ అయిపోయి లేకుండా ఎడ్జెస్ అన్నీ 90 degreesలో షార్ప్గా ఉండాలి. నెక్స్ట్ దాని ఫినిష్ అనేది స్మూత్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని అనేది గరగరగ్గా కొంచెం క్రాక్స్ వచ్చినట్టు అలా క్రాక్స్ ఏం లేకుండా మన ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకి ప్లాస్టరింగ్ క్వాంటిటీ అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవి అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకునేది, అది కాలాయా లేదా. ఆ బ్రిక్స్ సరిగా కాలకపోయినా ఇబ్బందే, మరి ఎక్కువగా కాలినా ఇబ్బందే. కరెక్ట్గా కాలాలి. అది ఎలా తెలుసుకోవాలంటే మనం ఒక ఇటుకని పగలగొట్టి చూస్తే లోపల నల్లగా ఒక లేయర్ ఉందనుకోండి, రౌండ్గా ఇన్నర్ కోర్ అనేది నల్లగా ఉంటే అది సరిగ్గా కాలలేదని అర్థం. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే మనకి పైన సర్ఫేస్ మీద చూసుకుంటే ఎడ్జులు కానీ పైన కానీ కొన్ని నల్లగా ఉంటాయి. అదేంటంటే ఎక్కువ కాలిందని అర్థం. మనకి తక్కువ కాలిన ఇబ్బందే, ఎక్కువ కాలిన ఇబ్బందే. కరెక్ట్గా కాలాలి. నెక్స్ట్ అది ఎలా తెలిసిద్దంటే ఇంకొకటి, బాగా కాలని బ్రిక్ సరిగా కాలకపోతే వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఎక్కువ కాలిందనుకోండి బరువుగా ఉంటుంది బ్రిక్ అనేది. ఓకే, మనకి సరిగ్గా కాలకపోతే ఏముంటుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉంటే ఏమైంది, మనకి అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే మన బాగా కాలిపోయి మొత్తం అక్కడ డ్రై అయిపోతే అది వాటర్ని అబ్జర్వ్ చేసుకోదు. లోపల పచ్చిగా ఉంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. కాబట్టి ఈ సరిగా కాలిందా కాలలేదా అంటే అండర్ బాంటా ఓవర్ బాంటా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంకో టెస్ట్ ఏంటంటే మనం లోపల ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడక్కడ తెల్లగా అక్కడ లైమ్ పాపింగ్ అనేది ఉంటుంది. అది కాల్షియం ఉంటుంది, దాంట్లో కాల్షియం లంప్స్ ఇన్సైడ్, అంటే ముద్దలు ఉంటుంది అక్కడక్కడ చిన్నవి. అలా ఉన్నా కానీ అవి డేంజర్. ఆ బ్రిక్స్ అవి కూడా వాడకండి. ఎందుకంటే అది బర్స్టింగ్ అనేది అవుతుంది. అది ఆ కాల్షియం అనేది బర్స్ట్ అవుతుంది. దీనివల్ల కూడా మనకి ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి రావడం, లేకపోతే కొన్నిసార్లు ప్లాస్టరింగ్కి హోల్స్ పడడం కూడా చూస్తుంటాం మనం. అక్కడక్కడ చిన్న హోల్స్ పడుతుంటాయి. అవి ఎందువల్ల అంటే బ్రిక్స్లో ఈ మనకి లైమ్ పాపింగ్ అనేది ఉంటే ఇక్కడ అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రిక్ని పగలగొట్టినప్పుడు ఇది కూడా టెస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెయిట్. అంటే మనం ఒక బ్రిక్ తీసుకొని దాని బరువు చూస్తే అది 3 నుంచి 3.5 kg అనేది ఉండాలి, స్టాండర్డ్ వెయిట్. అది అంతకన్నా తక్కువ ఉందనుకోండి, అంతకన్నా తక్కువ ఉంటే అది సరిగా కాలేదని అర్థం. ఓకే, అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి వెయిట్ అనేది, అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమైంది కదా. మనం ఒక ఇటుక తీసుకొని దాని వెయిట్ టెస్ట్ చేసినప్పుడు అది 3 నుంచి 3.5 kg బరువు ఉండాలి. ఆ బరువు అనేది తక్కువ ఉంటే అది సరిగ్గా కాలేదని అర్థం. లేదు అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, అది బయట ఉండే తేమని లాగుతుందని అర్థం. అంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో నీళ్ళు అనేవి దాని మీద పడ్డప్పుడు అది అబ్జర్వ్ చేసుకొని లోపలికి లీక్ చేస్తుంటుంది వాటర్. కాబట్టి వెయిట్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇంకొకటి, మీరు చెక్ చేయాలనుకుంటే అక్కడ మీరు ఎప్పుడన్నా క్వారీకి వెళ్ళినప్పుడు వాళ్ళు యూజ్ చేసే క్లే, ఆ మట్టి అనేది ఎలా ఉందో చూడండి. అది దాంట్లో సిల్ట్ కంటెంట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు. అలాగే అది ఆరిపోయినప్పుడు ఎక్కువ ష్రింక్ అవ్వకూడదు. అది డ్రై చేసినప్పుడు ఎక్కువ ష్రింక్ అవ్వకూడదు. అది ఎలా ఉండాలంటే ప్లాస్టిక్గా యూనిఫామ్ ఉండాలి. అంటే ప్లాస్టిక్ అంటే కొంచెం సాగే గుణం, సాగుతున్నట్టు ఉండాలి. మన బంకమట్టి సాగుతూ ఉంటుంది కదా, అలాగా ఒకే సైజులో ఉండి సాగుతున్నట్టు ఉండాలి. అదొకటి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి దాని డైమెన్షన్ సైజ్ అనేది స్టాండర్డ్ సైజ్ అనేది 190/90/90. అది మనకి హైయెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ సైజ్ అనేది అది. ఇప్పుడు మనకి సైజులు అనేవి కరెక్ట్గా రావట్లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైజ్ పెట్టుకుంటూ చేసుకుంటున్నారు వాళ్ళు. మన స్టాండర్డ్ సైజ్ వచ్చేసి ఇదే 190/90/90. దీనికి కొంచెం అటు ఇటుగా ఒక 3 mm ఎక్కువ కానీ తక్కువ కానీ అలౌబుల్. 3 mm తక్కువైనా ఉండొచ్చు, 3 mm ఎక్కువైనా ఉండొచ్చు, అంతకన్నా తేడా అనేది ఉండకూడదు ఇంకా. ఓకే, నెక్స్ట్ మనం ప్రైస్ మెయిన్ ఇదే కదా, రేట్ అనేది ఫస్ట్ క్లాస్ బ్రిక్స్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సెకండ్ క్లాస్ బ్రిక్స్ అనేవి తర్వాత కొంచెం తక్కువ ఉంటాయి. థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయి. మనం ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అనేవి అసలు మనం ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి అసలు వాడద్దు ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అనేది మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని లోడ్ బేరింగ్ అంటే కొంతమంది కాలమ్స్ లేకుండా వాడుతుంటారు కదా, డైరెక్ట్గా గోడల మీద స్లాబ్ వేస్తారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అయితే వాడుకోండి, లేదంటే ఫ్లై యాష్ బ్రిక్స్ వాడుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వాలిటీ బ్రిక్స్ అనేవి ఇవి కూడా పర్వాలేదు. అంటే ఫస్ట్ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే, కానీ ఇవి మన ఇంటర్నల్ వాల్స్కి ప్లాస్టరింగ్ చేసే వాల్స్కి వాటికి సెకండ్ క్లాస్ బ్రిక్స్ అనేవి వాడుకోండి. థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేవి టెంపరీ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, టెంపరీగా కొన్ని రోజులు వేసుకొని షెడ్స్కి వాటికి మళ్ళీ తీసేస్తుంటారు కదా, వాటికి థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోండి. ఓకే, వీడియో బాగానే ఉంది, మంచి కంటెంట్ ఉంది అనిపిస్తే ఇప్పుడే కింద మనకి హైప్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ హైప్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే హైప్ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకే, ఇంకా ఫైనల్గా మన డౌట్ ఏంటంటే అసలు ఈ క్లే బ్రిక్స్ ఇటుకరాళ్ళు అంటాం కదా, ఎర్ర ఇటుకలు, ఇవి ఎక్కడ వాడాలి, లేకపోతే ఫ్లై యాష్ బ్రిక్స్ అవి ఎక్కడ వాడాలి, ఏఏసి బ్లాక్స్ అవి ఎక్కడ వాడాలి, ఏవి వాడితే బెటర్ ఎక్కడ అనేది మన మెయిన్ డౌట్. మనకి 90% అందరూ ట్రెడిషనల్గా వాడేది ఎర్ర ఇటుకలే కదా, ఎందుకంటే ఎర్ర ఇటుకలు అనేవి లోకల్గా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. దానికి క్వారీలకు పర్మిషన్ ఉండాలి, కానీ అసలు సగం క్వారీలు అండి ఎక్కువ క్వారీలకే పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉంటారు. అసలు ఇంకోటి ఏం చేయాలంటే మనం బల్క్లో తీసుకునేటప్పుడు దానికి క్రషింగ్ స్ట్రెంత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దేనికైనా కానీ, అది ఎర్రటికైనా కానీ ఫ్లై యాష్ బ్రిక్ అయినా ఏదైనా, దానికి ల్యాబ్లో టెస్ట్ చేసి కంప్రెసివ్ స్ట్రెంత్కి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మీరు బల్క్లో ఎక్కువ కొనేటప్పుడు అది కంపల్సరీగా అడగండి, మాకు కంప్రెసివ్ స్ట్రెంత్ సర్టిఫికేట్ చూపించండి అని. ఆ స్ట్రెంత్ అనేది మనం చెప్పుకున్నట్టు ఉండాలి, అది విత్ ఇన్ ద లిమిట్స్లో. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వస్తే, మనం చిన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే చిన్న గ్రౌండ్ ఫ్లోర్ G+1 ఇవి కట్టుకునే వాళ్ళందరూ ఈ రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్లాస్టరింగ్కి బాండ్ అనేది బాగుంటుంది. మన బ్రిక్కి ప్లాస్టరింగ్కి మధ్య జాయింట్ అనేది ఈ ఎర్రటికలకి బాగుంటుంది. ఎందుకంటే మన సిమెంట్ బ్రిక్స్ అనేవి కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి మనకి దీనికి ప్లాస్టరింగ్ అనేది బాండింగ్ బాగుంటుంది. నెక్స్ట్ మనకి హీట్ అనేది తక్కువ ఉంటుంది. మన ఎర్రటికలతో కట్టుకుంటే గోడలు బయట నుంచి వచ్చే హీట్ అనేది లోపలికి రానివ్వదు, థర్మల్ ఇన్సులేషన్ ఉంటుంది వీటికి మంచిగా, కాబట్టి హీట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన ఫ్లై యాష్ సిమెంట్ బ్రిక్స్ చూసుకుంటే ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే పని అనేది త్వరగా అయిపోతుంది, స్పీడ్గా. వీటికి కంప్రెసివ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఓన్లీ సిమెంటు, నెక్స్ట్ ఫ్లై యాష్, ఇసుక ఇవి వాడతాం కాబట్టి దీంట్లో మట్టి ఉండదు, కాబట్టి దీంట్లో సిల్ట్ కంటెంట్ అనేది ఉండదు. కాబట్టి మనకి సైజు కూడా సేమ్, అన్ని దగ్గర సేమ్ సైజు ఉంటాయి మన సిమెంట్ బ్రిక్స్ చూసుకుంటే. అదే మన ఎర్రటికలు చూసుకుంటే సేమ్గా అనేది ఉండకపోవచ్చు. వాటి ఫస్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి, కానీ సెకండ్ క్లాస్ బ్రిక్స్ తెచ్చుకున్నప్పుడు అవి యూనిఫామ్ సైజ్ అనేది ఉండదు. కాబట్టి మనకి దీనికి పని అనేది త్వరగా అయిపోతుంది సిమెంట్ బ్రిక్స్ వాడుకుంటే. నెక్స్ట్ అలాగే దీనికి ప్లాస్టరింగ్ క్వాంటిటీ అనేది తగ్గిద్ది, ఎందుకంటే మన జాయింట్స్కి తక్కువే పడుతుంది. నెక్స్ట్ అలాగే ప్లాస్టరింగ్కి కూడా క్వాంటిటీ అనేది తక్కువ పడుతుంది. మనం రెడ్ బ్రిక్స్ అనేది రేట్ అనేది చీపే, కానీ మనం లెక్కేసుకుంటే దానికి బట్టే జాయింటింగ్ మోటార్ అంటే మొత్తం ఒకే లెవెల్గా ఉండవు, కాబట్టి దానికి మధ్యలో మనం మాలేసేటప్పుడు ఎక్కువ పడుతుంది. అలాగే ప్లాస్టరింగ్కి కూడా ఎక్కువ పడుతుంది.
కంపారిటివ్గా సిమెంట్ బ్రిక్స్ చూసుకుంటే సిమెంట్ బ్రిక్స్కి మనకి తక్కువ పడుతుంది, ఒక 30 to 40% అనేది తగ్గిద్ది మనకి ప్లాస్టరింగ్ క్వాంటిటీ అనేది. నెక్స్ట్ వీటికి హీట్ ఇన్సులేషన్ అనేది తక్కువ. మనం సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేసుకుంటే దాంట్లో హీట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది మనకు, లోపల థర్మల్ ఇన్సులేషన్ అనేది తక్కువ ఉంటుంది వీటికి. అదే మన ఎలక్ట్రికల్ అయితే థర్మల్ ఇన్సులేషన్ ఎక్కువ ఉంటుంది, హీట్ని రాని లోపలికి చల్లగా ఉంటాయి. మట్టితో చేస్తారు కదా అవి, అందుకనే మట్టితో చేస్తే చల్లగా ఉంటాయి. ఇవి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏఏసీ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి ఇంకా థర్మల్ ఇన్సులేషన్, అవి వాడుకుంటే ఇంకా చల్లగా ఉంటాయి, హీట్ని అవి కూడా రానివి లోపలికి. ఆ ఏఏసీ బ్లాక్స్ అనేవి ఇంకా పొడవుగా ఉంటాయి ఎక్కువ. మనం ఏఏసీ బ్లాక్స్ అనేది వీడియో చేయమని చాలామంది అడిగారు, దీని మీద సపరేట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం. దీంట్లో ఏంటంటే ఒట్టిగా కంపారిజన్ ఇటు మూడిట్లో ఏది ఎక్కడ వాడతారనేది. ఇప్పుడు మనం G+2 వరకు మన మామూలు క్లే బ్రిక్స్ అనేవి వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానికి స్ట్రెంగ్త్ కావాలి, నెక్స్ట్ అలాగే పని కూడా త్వరగా అవ్వాలి. ఎందుకంటే మనం 10 floors 20 floors కట్టేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం, అందరు మ్యాక్సిమం ఫ్లై యాష్ సిమెంట్ బ్రిక్సే వాడతారు. వాటికి రెడ్ బ్రిక్స్ వాడేది చాలా తక్కువ. ఇంక వాళ్ళకి ఏమన్నా రేట్ తక్కువ వస్తుంటే వాడుకుంటారు, కానీ మ్యాక్సిమం 90% G+2 G+3 దాటిపోయాక ఇంకందరూ సిమెంట్ బ్రిక్సే వాడుతుంటారు. నెక్స్ట్ మన గవర్నమెంట్ వర్క్స్లో కూడా ఎక్కువ ఫ్లై యాష్ బ్రిక్స్ యూజ్ చేస్తారు. ఇంకొకటి ఇది కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా మనకి ఫ్లై యాష్ని రిలీజ్ చేసేవి. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అక్కడ ఫ్లై యాష్ వస్తుంటుంది. అలాగే బొగ్గు లేకపోతే ఐరన్ ఇలాంటి వాడి దగ్గర ఫ్లై యాష్ వచ్చే దగ్గర 50% కంపల్సరీ ఫ్లై యాష్ బ్రిక్సే యూజ్ చేయాలని ఒక రూల్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ తగ్గడానికి ఆ ఫ్లై యాష్ మొత్తాన్ని తీసుకెళ్ళి బ్రిక్స్ తయారు చేసి ఆ బ్రిక్సే వాడాలని అదొక రూల్ ఉంటుంది. ఇంకొకటి మనకి వాటర్ అబ్జార్ప్షన్ అనేది కూడా మనకి సిమెంట్ బ్రిక్స్కి తక్కువ ఉంటుంది. అంటే నీళ్ళు పీల్చుకోవడం అనేది మన సిమెంట్ బ్రిక్స్లో 8 to 12% ఉంటుంది, క్లే బ్రిక్స్లో 15 to 20% ఉంటుంది. కాబట్టి ఇది మనకి లీక్ కాకుండా ఉండడానికి సిమెంట్ బ్రిక్సే బాగా పనిచేస్తాయి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందాక మనం ఎఫ్లోరెసెన్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే సాల్ట్స్ మన బ్రిక్స్లో సాల్ట్స్ ఉండడం వల్ల పైన మనకి గోడల మీద ప్లాస్టరింగ్ మీద తెల్లగా ఫామ్ అవుతుంది. తెల్లగా సాల్ట్ లాగా ఫామ్ అయ్యి అక్కడ పెయింట్లు వేసిపోవడం ప్లాస్టరింగ్ వేసిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే సాల్ట్స్ అనేవి ఎక్కడి నుంచైనా రావచ్చు. మనం అక్కడ యూజ్ చేసే మట్టిలో నుంచే రావచ్చు, అక్కడ వాడే వాటర్ నుంచైనా రావచ్చు, లేకపోతే అక్కడ స్టోర్ చేసే ప్లేస్ దగ్గర అయినా సాల్ట్స్ అనేవి ఉండొచ్చు. ఏదైనా కానీ మనం తెలియకుండా ఎఫ్లోరెసెన్స్ ఉండే బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకున్నాం, మన గోడల ప్లాస్టరింగ్ మీద సాల్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అది ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని బ్రష్ తోటి డ్రై చేసేసి డ్రై బ్రష్ తోటి బాగా రుద్దేసి తర్వాత వాటర్తో కడిగేయండి. ఓకే, తర్వాత వెనిగర్ ప్లస్ వాటర్ సొల్యూషన్ వేసి మొత్తం కడిగేస్తే పోతుంది. నెక్స్ట్ అలాగే 5 to 10% HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి వాష్ చేసినా కానీ పోతుంది. ఎందుకంటే ఎఫ్లోరెసెన్స్ అనేది చాలా డేంజర్. తర్వాత ప్లాస్టింగ్లో క్రాక్స్ వస్తాయి, తర్వాత హోల్స్ పడుతుంటాయి, లీక్ అవుతుంటాయి. కాబట్టి ఈ ఎఫ్లోరెసెన్స్ని ఇలా రిమూవ్ చేసుకోండి. వీడియోలో అయితే మన క్లే బ్రిక్స్ అదే ఎలక్ట్రికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, మనకు అవసరమైంది మొత్తం. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లై యాష్ బ్రిక్స్కి ఒక వీడియో చేద్దాం సపరేట్గా. అలాగే అందరు అడుగుతున్నట్టు ఏఏసీ బ్లాక్స్ మీద కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఓకే, మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అందరికీ యూజ్ అయ్యే వీడియోసే వస్తుంటాయి. అందరికీ కన్స్ట్రక్షన్లో రెగ్యులర్గా హౌసెస్ కట్టుకునే వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే వీడియోసే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ బటన్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ప్రెస్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.